క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి అవసరమని అంబేద్కర్ ఆలోచనలను అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఫస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డి అమ్మనరాజు అన్నారు. నగరంలోని మంగమూరు రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా స్థాయి అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. గెలుపొందిన జట్లకు నగదు బహుమతితో పాటు ట్రోఫీని జడ్జి అమ్మనరాజు అందజేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సమానమైన న్యాయం జరగాలని, అందరికీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారని అమ్మనరాజు తెలిపారు. అలాంటి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ క్రీడలు నడపడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. వెంగముక్కలపాలెం, మద్దిపాడు టీముల మధ్య హోరాహోరీగా తలపడి వెంగముక్కలపాలెం టీం మొదటి బహుమతి కైవసం చేసుకుంది. మద్దిపాడు టీం ద్వితీయ బహుమతి, కందుకూరు టీం తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దాసరి కోటేశ్వరరావు, ఎం ఆదినారాయణ, కరేటి శ్రీనివాసరావు, పిల్లి శ్రీరాములు, అంగలకుర్తి వెంకటేశ్వర్లు, కృపారావు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ క్రీడల పోటీలకి నన్ను ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు మనం నెరవేరాలన్నా చేయాలన్నా కూడా క్రీడా స్ఫూర్తి చాలా 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 అవసరము. కానీ ఈ రోజుల్లో మనం చేస్తున్నది ఏంటయ్యా అంటే క్రీడల్ని కానీ లేకపోతే వారి అంబేద్కర్ యొక్క ఆశయాలను కానీ నెరవేర్చుకోకుండా వారిని ఒక ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ నాయకుడిని ఒక జాతీయ నాయకుడిగానే చేస్తున్నారు. కానీ అవి ఎవరేం చేసినా కూడా మనం చేయవలసింది ఏంటంటే వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క అభ్యుదయ భావాల్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళి యువత అంతా కూడా వారి యొక్క ఆచరణల్ని అమలుపరిచి వారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. గత 11 రోజులుగా ఎడతెరపు లేకుండా ఈ మ్యాచ్లు జరగటం, ఈరోజు ఫైనల్ మ్యాచ్ వెంగముక్కపాలెం మద్దిపాడు మధ్య పోటాపోటీ పోటీలో
యంగముఖపాలెం విజయం సాధించింది. ఫస్ట్ ప్రైజ్గా యంగముఖపాలెం, సెకండ్ ప్రైజ్గా మనీ లెవెన్స్ మద్దిపాడు, థర్డ్ ప్రైజ్ ఇమ్ము లెవెన్స్ కందుకూరు వారు విజయం పొంది ఉన్నారు. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు మరియు మా మిత్రులందరూ సహకారంతో చాలా గొప్పగా జరిగింది ఈ ప్రోగ్రాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. క్రికెట్ పోటీలు నిర్వహించిన దాసరి కోటేశ్వరరావు గారికి, ఆదినారాయణ గారికి, కృపారావు గారికి అందరికీ జన్మదిన అందరికీ శుభాభినందనలు. వారు ఇటువంటి క్రీడా స్ఫూర్తిని ఇంకా కల్పించాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని 11 రోజుల పాటు దిగ్విజయంగా ఈ క్రీడా ఉత్సవాన్ని ముగించిన సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.